సో కేసీఆర్ను ధిక్కరించి రాజకీయంగా నిలదొక్కడం దాదాపు అసాధ్యమన్న విషయం తెలుసుకోలేనంత అమాయకురాలు కవిత కాదు. ఇది 100% వాస్తవం. సో పార్టీలో తన స్థానం ఏమిటో స్పష్టం చేయాలని ఆమె తండ్రి వద్ద మారం చేయవచ్చు. తాజా పరిణామాలతో కేసీఆర్ కుటుంబం కూడా రాజశేఖర రెడ్డి కుటుంబం వల్ల బజార్న పడింది. అర్ధాంతరంగా చనిపోవడం వల్ల తన కుటుంబ కలహాలు చూసి బాధపడే దౌర్భాగ్యం రాజశేఖర రెడ్డికి తప్పింది. కేసీఆర్ విషయంలో ఆయన కళ్ళ ముందే కుటుంబ కలహాలు వీధిన పడుతూ ఉన్నాయి. సో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి చేసినటువంటి ద్రోహం ఏదైతే ఉందో ఈరోజు కుటుంబం విషయంలో ఈరోజు ఆయన దరికి వస్తూ ఉంది. ఆయన కళ్ళ ముందే కనబడతా ఉంది. అమరవీరులకు ద్రోహం చేసిన, ఉద్యమకారులకు ద్రోహం చేసినటువంటి కర్మ ఫలితం అనుభవించాలి కదా. సో కర్మ ఫలితం కేసీఆర్ ఇప్పుడు తన కుటుంబం రూపంలోనే అనుభవించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అనగనగా రాజకీయాల్లో ఇద్దరు అన్నలు, మామూలు లేదు ఇది, దయచేసి ఓపికగా వింటే చాలా విషయాలు కూడా మనకు తెలుస్తాయి మిత్రులారా. అనగనగా రాజకీయాల్లో ఇద్దరు అన్నలు, వారికి చెరో చెల్లి ఉన్నారు. ఆ ఇద్దరు అన్నల తండ్రులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. షెరామామలే తండ్రుల అధికారాన్ని అడ్డు పెట్టుకొని సంపదను పోగేసుకున్నారు. సహజంగానే సంపద కోసం అన్నా చెల్లెల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. రక్తం పంచుకుపుట్టిన వాళ్ళు బద్ధ శత్రులయ్యారు. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. తెలుగు నాట వర్తమాన రాజకీయాల్లో ఇదొక రసవత్తర ఘట్టం. సో ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో చెలరేగిన కలహాలను ఇప్పటిదాకా చూసాం. సో ఈ తెలంగాణ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో అదే సీన్ రిపీట్ కాబోతున్నది. తండ్రుల వల్ల సంక్రమించిన అధికారం, సంపదలు కుమార్తెలకు వాట దక్కపోవడం ఆ చెల్లెల ఆగ్రహానికి కారణమైంది. సో ఎన్టీఆర్ హయాంలో ఆడపిల్లలకు ఆస్తుల సమాన హక్కు కల్పించాలని గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఇది. తండ్రులు అధికారం ఉన్నప్పుడు అన్నల చేతికి రాఖీలు కట్టి తమ మధ్య ఉన్నటువంటి రక్త సంబంధాన్ని చాటి చెప్పిన వాళ్ళే ఇప్పుడు ఆ అన్నల ద్రోహాన్ని బయటపెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆస్తుల పంపకంలో తనకు అన్యాయం చేస్తున్నారని కోరుకున్న రాజ్యసభ సీటు కూడా ఇవ్వకుండా నిరాదరణ గురి చేశారంటూ షర్మిల తిరుగుబాటు చేయడం చూసాం. ఈ ఆస్తుల గొడవలో తల్లి విజయలక్ష్మి కుమార్తె షర్మిలకు అండగా నిలవడం, వివాదాలు న్యాయస్థానాలకు చేరడం చూసాం. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ కుటుంబంలో కూడా అంతఃపుర కలహాలు వీధికెక్కాయి. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ వ్యవహారాల్లో అన్న కేటీఆర్కి ఇచ్చిన ప్రాధాన్యం తనకు ఇవ్వడం లేదన్న అసంతృప్తి చెల్లి కవితలో ఎప్పటి నుంచో ఉంది. పుండు మీద కారం రాసినట్టుగా కేటీఆర్కు తోడు అప్పటి ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్కు కూడా పార్టీలో ప్రాధాన్యం పెరిగిపోవడాన్ని కవిత జీర్ణించుకోలేకపోయారు. కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయాలని ఒక దశలో కేసీఆర్ తలపోశారు. రేపో మాపో తాను ముఖ్యమంత్రి కాబోతున్న కేటీఆర్ కూడా చెప్పుకున్నారు. దీంతో అన్నపై పైచేయి సాధించడం ఎలా అని కవిత అంతర్మానం చెందారు. భారత రాష్ట్రంతో కీలక నాయకుడిగా ఉన్నటువంటి హరీష్ రావును తనతో చేయి కలపాల్సిన కవిత ఒక సందర్భంలో కోరారు అంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో ఈ విజ్ఞప్తిని అప్పట్లోనే హరీష్ రావు సున్నితంగా తిరస్కరించారు. ఎందుకంటే మామను కాదని ఎవరైతే హరీష్ రావు ఉన్నాడో మామను కాదని ఏ డిసిషన్ కూడా తీసుకునేటువంటి పరిస్థితిలో లేడు అనేది చూస్తూ ఉన్నాం. సో కింకర్తో ఏమిటా అని ఆయన కొన్ని రోజులుగా మదపడుతున్నారు. సో కేటీఆర్కు ప్రాధాన్యం పెరుగుతూ ఉంటే తన పరిస్థితి ఏంటి అనేది చాలా స్పష్టంగా హరీష్ రావు అయితే మదనపడుతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంశం. సో మా చెడ్డ అధికారం అంటూ కూడా చూస్తాను. సో కేసీఆర్ తెలంగాణలో తను చేసినటువంటి పాపాలు, తెలంగాణ ఉద్యమకాలకు చేసినటువంటి ద్రోహం, తెలంగాణ అమరవీరులకు చేసినటువంటి పెద్ద ఎత్తున అన్యాయం ఏదైతే ఉందో ఈరోజు కర్మ రూపంలో ఇదే జన్మలో కేసీఆర్ తన కుటుంబం విచ్ఛిన్నం కాబోతున్న దశలో అనుభవించబోతున్నాడు. ఈ పరిస్థితి పాపం వైఎస్ రాజశేఖర రెడ్డి రాలేదు, ఎవరికి రాలేదు, కేసీఆర్ మాత్రం వస్తూ ఉంది. అందుకే తెలంగాణ రాష్ట్రం విషయంలో పాలకులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం 10 ఏళ్ళను పెంచారు కదా, ఇక రాబోయే రోజుల కర్మ అనుభవిస్తారు. నియంత పోకలతోటి ఎంతమందిని, మాలాంటి వాళ్ళు ఎంతమందిని ఇబ్బంది పెట్టాం కేసీఆర్ కేటీఆర్, మీరు అనుభవించాలి కదా. బరాబర్ మీరందరూ కూడా అనుభవించి తీరాల్సిందే కర్మ ఫలితం.